హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఈరోజు మనము ఈ ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేస్తున్నామండి. ఇప్పుడే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. చూడండి, రూమ్ మొత్తం మెజర్మెంట్ తీసుకున్నారు. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వీటికి ప్యానల్స్ బిగించి వాటికి జిప్సమ్ షీట్ బిగిస్తారండి. ఈ వాల్స్కి కానీ స్లాబ్కి కానీ హోల్ చేస్తున్నారు. చూడండి, ఆ హోల్స్లో చెక్క ముక్కలు బిగించి స్క్రూస్ బిగించేందుకు ఆ ప్యానల్స్ స్ట్రాంగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుందండి. గట్టిగా ఉంటుంది ప్యానల్స్. అదిగోండి, హోల్స్లో ఆ చెక్క ముక్కలు బిగిస్తున్నారండి. ఈ ప్యానల్స్ ద్వారా స్క్రూస్ ఆ చెక్క ముక్కల్లో బిగిస్తే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి. అదిగోండి, ప్యానల్స్ బిగిస్తున్నారు. ఇందాక మనం హోల్ చేసి చూసారండి, హోల్ చేసి చెక్క ముక్క బిగించాం కదా, అక్కడ ఇప్పుడు స్క్రూస్ బిగించేస్తున్నారు. సో దానివల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇవి మెయిన్ ప్యానల్స్ అండి. వీటిని ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ప్రకారమే బిగించుకోవాలి. అవి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటారు. అలా చూసుకున్న తర్వాత వాటికి స్క్రూస్ బిగించేస్తారండి. ఈ ప్యానల్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇవి వంచినా కూడా వంగవండి. అంత గట్టిగా స్ట్రాంగ్ వేసాము, మంచి క్వాలిటీ వేసామండి. ఈ గదిలో ఆల్మోస్ట్ ప్యానల్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇక మనము జిప్సమ్ షీట్స్ వేసేదానికి చూడాలి. ఈ రూమ్ అంతా కంప్లీట్ అయిందండి. ఇక ఇందులో ప్యానల్ వర్క్ అయితే ఏమీ బ్యాలెన్స్ లేదు. జిప్సమ్ షీట్స్ వేసే ముందుగానే ఈ ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలండి. ఒకసారి జిప్సమ్ షీట్ బిగించిన తర్వాత ఇక ఎలక్ట్రిసిటీ వర్క్ మళ్ళీ చేయలేము. అందుకోసం ఎక్కడెక్కడ ఏ స్విచ్లు కావాలా, ఎక్కడెక్కడ ఏ లైట్లు ఉండాలా, ఎక్కడ ప్యానల్ లైట్స్ ఉండాలా, ఎక్కడ స్ట్రిప్ లైట్స్ ఉండాలా, మొత్తం కంప్లీట్గా మంచి ఒక ఐడియాతోనే ఇవి కంప్లీట్గా మనము బిగించుకోవాలి. ఒకవేళ జిప్సమ్ మనం ఏమైనా పొరపాటు చేసి అలా చేయలేకపోతే జిప్సమ్ షీట్ బిగించిన తర్వాత ఇక ఎక్కడైతే మనం వైరింగ్ ఇచ్చామో అక్కడ మాత్రమే మనము లైట్స్కి కానీ స్ట్రిప్ లైట్స్ కానీ ప్యానల్ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇటువంటి వాటికి మనం కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వేరేగా మనకు కొత్తగా కావాలనుకుంటే మనకు ఇక రాదు. సో మీరు ఫస్ట్ జిప్సమ్ షీట్ వేసే ముందరగానే మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇదేనండి జిప్సమ్ షీట్, జిప్రాక్. ఇది సెయింట్ గోబనీ కంపెనీది. ఎక్సలెంట్. ఇది సెయింట్ గోబనీ మంచి ఫేమస్ అన్నట్టు. ఈ జిప్సమ్ షీట్లలో సెయింట్ గోబనీ మంచి ఫేమస్, మంచి క్వాలిటీగా ఉంటుంది అన్నట్టు. ఇక బిగిస్తున్నారు చూడండి. ఎలక్ట్రిసిటీ అన్ని ఎక్కడెక్కడ ఏ హోల్స్ ఉండాలా, ఎక్కడ ఏ లైట్స్ రావాలా వాటిని బట్టి ఆ లోపల ఉన్న వైరింగ్ అంతా బయటకు తీస్తున్నారండి. మీరు గమనించండి. మంచి వర్కర్స్ అండి, ఎక్సలెంట్ వర్కర్స్. చాలా క్లీన్ అండ్ నీట్గా వర్క్ చేస్తారండి. ముందు అది ఒక కార్నర్లో చూసారండి, వైర్ బయటకు వచ్చి తీసేస్తారు. అంటే అక్కడ ఒక లైట్ వస్తుంది అన్నట్టు దాని అర్థం.
మొదట ఇచ్చిన స్విచ్ బోర్డు కొంతవరకే ఉపయోగపడుతుందండి. బట్ ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా లైట్స్, ఎక్స్ట్రా స్విచ్చెస్ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొత్తగా ఒక స్విచ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రీషియన్ అండి. ఇది డిజైన్ ఫాల్ సీలింగ్ అండి. అందుకోసం డిజైన్ రావడానికి వేరే ప్యానల్స్ లోపల చిన్న చిన్నవి చూసారా, మీరు గమనించారా, అవి బిగిస్తున్నారు. వాటి ద్వారా ఆ డిజైన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అవి 4 ఇంచెస్ కట్ చేసుకొని జిప్సమ్ షీట్లు వాటికి బిగ్ చేస్తున్నారు. सलीम, ये डालना है बाथरूम के सामने. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ కంటే డిజైన్ ఫాల్ సీలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ఖర్చుతో కూడుకున్నది, పైగా టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇవన్నీ 4 ఇంచెస్ లెక్క కట్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని ప్యానల్స్ దిగించుకోవాలి, ఆ డిజైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. एक ही फैन आता है इसमें। అమ్మయ్య, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు గమనించారా, వైర్స్ వేలాడుతున్నాయి చూసారా ఫాల్ సీలింగ్లో నుంచి. ఎక్కడైతే వైర్స్ వేలాడుతున్నాయో అక్కడ లైట్లు వస్తాయని దాని అర్థం అండి. ఇది చాలా 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 ఎక్కువ టైం తీసుకుందండి. జస్ట్ ఆ డిజైన్ చేయడానికి దాదాపు ఒక 6 to 7 hours టైం తీసుకున్నారండి వీళ్ళు. అంటే చాలా కేర్ఫుల్గా, చాలా నీట్గా చేస్తూ ఉన్నారు. ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా చూస్తున్నారు. అదిగోండి, పిఓపి పూస్తున్నారు. అంటే మనం ఇక్కడ స్క్రూస్ బిగించారు కదండి, ఆ స్క్రూస్ కనిపించకుండా పిఓపి పూస్తున్నారు. అదిగోండి, గమనించండి, స్క్రూస్ కనిపించకుండా పిఓపి పూస్తున్నారు. అదిగోండి, ఆ పిఓపి తోటి వాల్కు జిప్సమ్ షీట్కు మధ్యలో లైట్ గ్యాప్స్ వస్తుంటాయండి. అవి గ్యాప్స్ కనిపించకుండా పిఓపితో పూసేసి వాటిని కవర్ చేసేస్తారు అన్నట్టు. మొత్తం రూమ్ మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే ఫాల్ సీలింగ్ జిప్సమ్ షీట్ వేసారో, ఎక్కడైతే జాయింట్ వచ్చిందో ప్రతి జాయింట్ దగ్గర కూడా, ప్రతి వాల్ దగ్గర కూడా ఇలాగే పిఓపి పూసి వాటిని కవర్ చేసేస్తారండి. జాయింట్స్కు పిఓపి పూసినప్పుడు గోడలకైనా ఎక్స్ట్రా పిఓపిని తొలగించేస్తున్నారండి. చాలా నీట్గా చేస్తారు, చాలా స్మూత్గా చేస్తారు. ఎందుకంటే ఇటువంటి గీరలు పడకుండా చూసుకుంటారు ఫస్ట్. అందుకే చాలా కేర్ఫుల్గా, చిన్నగా, స్మూత్గా తీస్తారు. ఇక ఫాల్ సీలింగ్లో లైట్లు కానివ్వండి, స్ట్రిప్ లైట్స్ కానివ్వండి, ప్యానల్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ బిగించేందుకు అక్కడ కట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కట్ చేసేది స్ట్రిప్ లైట్ కోసం కట్ చేస్తున్నారండి.
అలా స్ట్రిప్ లైట్ కోసం కట్ చేసిన తర్వాత అందులో అది మొత్తం ఊడిచ్చి వస్తుంది, అందులో స్ట్రిప్ లైట్ బిగించేస్తారు అన్నట్టు. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్తోనే కట్ చేస్తారండి. ప్యానల్కి కానివ్వండి, స్ట్రిప్ లైట్స్కు కానివ్వండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది బిగించుకోవడం. ఒకవేళ పెద్దదైతే లూజ్ అయిపోతుంది, చిన్నదైతే చిన్నదైతే మా ప్రాబ్లం లేదండి, మళ్ళీ దాన్ని పెద్దది చేసుకోవచ్చు. బట్ పెద్దదైనా కూడా మళ్ళీ చేస్తారు, బట్ అది కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకుని వాటిని కట్ చేస్తారు. वीडियो बनाओ अब बताइए हम समझ भाई शिवरा वाले का साथी बैठा था एक निकाले खेल रहे हैं साथी शिवरा वाले हम बगले बैठे काते वक्त काम कर रहा है ना सब वाले ले ए भाई आवे बड़ा सब वाले काते क्या कर रहा है अगर कुछ बता ना छोड़ी छोड़ा तीन बाजी मासा टिकट है बाजी से बात को निकल लगे आवाज చూసారండి స్ట్రిప్ లైట్ కోసం ఎలా కట్ చేస్తారు, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఆ స్ట్రిప్ లైట్ ఎంతైతే వెడల్పు ఉంటుందో అదే వెడల్పులో కట్ చేస్తారు. ఓకే, ఇంతవరకు ఫాల్స్ సీలింగ్ అయిపోయిందండి. జిప్సమ్ షీట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి ఏం చేస్తారు, ఇంకా దీనికి ఏమేమి చేయాలి అనేది ఇక నుంచి చూద్దాం. చూస్తారు కదండి, బిర్లా పుట్టి. ఇది మంచి కాస్ట్లీది, మంచి పేరు ఉందండి. అఫ్ కోర్స్ ఏషియన్ పెయింట్స్ పుట్టి కూడా చాలా బాగుంటుంది, బట్ వీళ్ళు బిర్లా పుట్టి అడిగారు కాబట్టి అదే చేస్తున్నారు. ఈ బిర్లా పుట్టిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక కోటింగ్ చేస్తారండి. చూడండి ఎలా చేస్తున్నారు. ఇలా మొత్తం ఒక కోటింగ్ చేసిన తర్వాత అది ఒక ఆరిపోయిన తర్వాత, అంటే కనీసం ఒక 2-3 గంటల తర్వాత అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ కోటింగ్ కూడా బిర్లా పుట్టినే చేస్తారండి. ఈ బిర్లా పుట్టి చాలా నీట్గా చేస్తారు. అప్ అండ్ డౌన్ అనేది కనిపించదు, చాలా ఒకే ప్యారలల్గా వచ్చేస్తుంటుంది. వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండి. వీళ్ళ వర్క్ చూస్తుంటే తెలిసిపోతుంది. చాలా నీట్గా చేస్తారు. మీరే చూస్తారు, ఫైనల్ చూడండి ఎలా ఉంటుందో. ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్ళు కూడా ఎక్సలెంట్ వర్కర్స్.
ఆ బిర్లా పుట్టి పుయ్యగా మిగిలిన ఎక్స్ట్రాస్ను తొలగించేస్తున్నారండి. ఈ ఎక్స్ట్రాను తొలగించిన తర్వాత వీళ్ళిక పేపర్ చేస్తారండి. ఆ పేపర్ చేసినందువల్ల చాలా చాలా మంచిగా స్మూత్గా వస్తుందండి. పాపం వాళ్ళైతే ఆ సున్నంలోనే పాపం ఆ బిర్లా పుట్టి అంతా వచ్చి వాళ్ళ మీద పడిపోతూ ఉంటుందండి. పాపం చాలా హార్డ్ వర్కర్స్ అండి. ఆ బిర్లా పుట్టి 2 కోటింగ్స్ చేసిన తర్వాత పేపర్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇంత నీట్గా వస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది. చాలా నీట్గా ఉందండి ఇది. ఇక పేపర్ వేసిన తర్వాత చాలా స్మూత్గా వచ్చిన ఫాల్స్ సీలింగ్కు ఏషియన్ పెయింట్స్ ప్రైమర్ వేస్తారండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఈ ప్రైమర్ వేసినందువల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం స్మూత్గా వస్తుంది. అందుకోసమే ప్రైమర్ ఒకసారి వేస్తారు. ప్రైమర్ వేసేటప్పుడు రోలర్ వెళ్ళలేని చోట అలా బ్రష్తో వేస్తుంటారండి. సో ఆ కార్నర్లోకి రోలర్ వెళ్తే అది ఎక్కువ కాదు కదండి. అందుకోసం అలా బ్రష్తో ప్రైమర్ అంతా పూస్తూ ఉంటారు. మిగతా ఫ్రీగా ఉన్న చోట రోలర్తోనే ప్రైమర్ వేస్తారండి. ప్రైమర్ వేసిన 1 గంట తర్వాత ఏషియన్ పెయింట్స్ ప్రీమియం ఎమాల్షన్ ఇది 2 కోటింగ్స్ వేస్తున్నారండి. వీళ్ళు ఇక్కడ మేస్త్రీలు తయారు చేస్తున్నారు. అందులో వాటర్లో కలిపి ఇది 2 కోటింగ్స్ పెయింటింగ్ వేస్తారు దీన్ని. ఎమాల్షన్ కోటింగ్ బిగిన్ అయిందండి. ఇలా ఒకసారి కోటింగ్ వేస్తారు. మొత్తం కంప్లీట్ కోటింగ్ వేసిన తర్వాత అది 1 గంట 2 గంటల లోపల ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది వేస్తారు. ఈ సెకండ్ కోటింగ్ వేసినందువల్ల ఇక అది కంప్లీట్ అయిపోయినట్టు. ఇక ఫాల్స్ సీలింగ్ అంతకు మించి చేసేది ఏమి ఉండదు. దీని తర్వాత ఫాల్స్ సీలింగ్ చాలా ఎక్సలెంట్గా, చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంటుందండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
ఎక్సలెంట్. చూడండి 2 times ఎమోషన్ పెయింటింగ్ వేసినందువలన 2 times ఎమోషన్ పెయింటింగ్ పెట్టి సో అందుకోసం చాలా 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 నీట్గా ఉంది, చాలా బాగుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. చూసారు కదండి ఫాల్స్ సీలింగ్ ఎంత శుభ్రంగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఓకే, ఈ ఫాల్స్ సీలింగ్ కోసం అండి చూడండి, నేను ఈ పెన్ వాడతాను. ఇది వాడుతుంది, ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి, చాలా చాలా స్ట్రాంగ్. నేను వంచను కూడా వంచలేము అన్నట్టు. ఫాల్స్ సీలింగ్ కోసం ఇది తీసుకోండి, ఇంత స్ట్రాంగ్ పెన్ వాడతాం. పోతే ఈ ఫాల్స్ సీలింగ్ కోసం మేము ఇక్కడ జిప్సమ్ స్ట్రీట్స్ వచ్చి సెయింట్ గోబనీ జిప్సమ్ స్ట్రీట్స్ వాడామండి. మా వర్కర్స్ కూడా చాలా 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 నీట్గా చేశారు. అప్ అండ్ డౌన్ లేకుండా ప్యారలల్గా ఉండేటట్టే చాలా నీట్గా చేశారు. ఈ జిప్సమ్ స్ట్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత దీనికి బిర్లా పుట్టి వాడామండి. ఏమండి బిర్లా పుట్టి, అఫ్కోర్స్ ఏషియన్ పెయింట్స్ కూడా బాగానే ఉంటుంది, బట్ దీనికైతే మేము బిర్లా పుట్టే వాడాము, కాస్ట్ అయినా సరే. ఓకే, ఈ బిర్లా పుట్టి ఫస్ట్ ఒక కోటింగ్ వేస్తారండి. ఓకేనండి, తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేస్తారు. ఆ బిర్లా పుట్టి ఫస్ట్ కోటింగ్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేసి దాన్ని ఆరిన తర్వాత బాగా రబ్ చేస్తారండి, స్మూత్నెస్ వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ ప్రైమర్ అంటే వైట్ కూడా వస్తుందండి, ఆ ప్రైమర్ కూడా వాడతాం. ఆ ప్రైమర్ కూడా ఆరిపోయిన తర్వాత ఏషియన్ పెయింట్స్ ఎమాల్షన్, కాస్ట్లీ అండి, ఇవన్నీ నేను చెప్పేవన్నీ కాస్ట్లీ చెప్తున్నాను, టాప్ క్వాలిటీ చెప్తున్నానండి. ఎమాల్షన్, ఏషియన్ పెయింట్స్ ఎమాల్షన్, ఇది కూడా 2 కోటింగ్లు ఇస్తారండి. ఫస్ట్ కోటింగ్ అండ్ సెకండ్ కోటింగ్. ఫస్ట్ కోటింగ్ ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అప్లై చేస్తారండి. చూడండి, అందుకోసమే ఇది అంతా చాలా 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 నీట్గా వచ్చిందండి. మీకు ఎవరికైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయండి, మీరు ఆ నెంబర్స్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. ఆ నెంబర్స్ని మీరు కన్సల్ట్ అయితే మేము వచ్చి మిమ్మల్ని మీట్ అవుతామండి. ఓకేనండి. పోతే ఇక ముఖ్యమైన ప్రాబ్లం ఏమొస్తుంది, వాల్ సీలింగ్ ఒకరు చేయాలా, బోనస్ చెప్తున్నానండి. వాల్ సీలింగ్ ఒకరు, తర్వాత ఎలక్ట్రీషియన్ ఒకరు, తర్వాత వుడ్ వర్క్ ఒకరు, తర్వాత పెయింటింగ్ వర్క్ ఒకరు, తర్వాత పాలిషింగ్ వర్క్ ఒకరు, ఇట్లా 4-5 ఓనర్స్ ఎత్తుకోవాల్సి వస్తుందండి. బట్ మా దగ్గర అలా కాదు, మేమే వుడ్ వర్క్ చేస్తాము, ఫాల్ సీలింగ్ చేస్తాము, పెయింటింగ్ వర్క్ చేస్తాము, తర్వాత పాలిషింగ్ వర్క్ చేస్తాము, ఎలక్ట్రికల్ వర్క్ కూడా మేమే చేస్తాము. సో మాకు అప్పచెప్తే మీకు ఇక వేరే వాళ్ళని ఎత్తుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు ఉన్నా లేకపోయినా మేము 100% ఎఫర్ట్ పెట్టి మా వర్క్ని మేము కంప్లీట్ చేస్తామండి. మా వర్క్ మాకు సాటిస్ఫాక్షన్ రావాలండి, మా వర్క్ మీకు నచ్చాలి, మా వర్క్ మీకు నచ్చితే మీ ద్వారా మేము ప్రయోజనం పొందాలి, మీరు 10 మందికి చెప్తారు, లైక్ దట్. అదేనండి మా కాన్సెప్ట్. అందుకోసం మేము చాలా 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 నీట్గా చేస్తాము. మీరు ఎవరిని కూడా ఎత్తుకోవాలని అవసరం లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈ స్క్రోల్ అయ్యే నెంబర్ మీద, స్క్రీన్లో స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఇప్పుడు మీకు ఇది ఫాల్ సీలింగ్ చూపించానండి, దీని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది దీనికి. ఓకేనండి, అవి రోప్ షీట్స్ ఇవన్నీ ప్యానల్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ బంద్ చేస్తానండి. మీకు అప్పుడు కూడా నేను వీడియో తీసుకుంటాను. అలాగే వుడ్ వర్క్ అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. అలాగే ఈ వాల్స్ పెయింటింగ్ అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. పోతే పాలిషింగ్ అంటే కొంతమంది టేక్ డోర్ రూల్స్ పెట్టి వాడతారు, వాటికి పాలిషింగ్ చేస్తామండి. అఫ్కోర్స్ ఇక్కడ టేక్ డోర్ లేదంటే ఇవి మామూలు డోర్స్, సో ఇక్కడ పాలిషింగ్ వర్క్ అయితే జరగదు. సో ఇవన్నీ మా దగ్గర మీకు దొరుకుతాయండి. మీరు వేరే చోటుకు వెళ్ళవలసిన లేదు, వేరే వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ స్టూడెంట్ టెన్షన్ లేకుండా మేము చాలా ఫ్రీగా మీకు చాలా చాలా మేము కోఆపరేట్ చేసి మేము వర్క్ ఇది మా ఇల్లు అన్నట్టే మేము వర్క్ చేస్తాం. ఓకేనండి. చూడండి, ప్లైవుడ్ కూడా తెచ్చిచ్చామండి. ఇప్పుడే పూజ జరిగింది. ఈ రోజు నుంచి ఈ వుడ్ వర్క్ కూడా బిగిన్ అవుతుంది. ఇప్పుడే పూజ జరిగిందండి. ఈ రోజు నుంచి మేము వాడేది BWR వాడతాం. BWR మతలబ్ బాయిల్ వాటర్ రెసిస్టెన్స్ అండి.
సో BWP అంటారు. ఇది మేము సెంచరీ ఫ్లై బోట్స్ వాడామండి. సెంచరీలో సైనిక్ 710 వాటర్ ప్రూఫ్ ఫ్లై చూడండి. ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీకి మాత్రమే, బయటకు వెళ్ళి చేయలేదు. హైదరాబాద్ సిటీ ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకు మాత్రమే మేము చేస్తాం. ఇది మీరు గమనించండి.